లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాలు మీనాలకు ఎదురుపడ్డ రోహిణి వాళ్ళ అమ్మ రోహిణి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది. ఇదిగో నా కూతురు అంటూ తన ఫోన్లో ఉన్న ఫోటోని బాలుకి మీనాకి చూపించడంతో ఇక రోహిణిని చూసి ఒక్కసారి వాళ్ళు షాక్ అవుతారు. ఈ అమ్మాయితోనే కదా మనోజ్ గారికి నిశ్చితార్థం జరిగింది. మరో 2-3 నెలల్లో పెళ్ళి అనుకుంటున్నారు అత్తయ్య గారు. ఇంత దగ్గర అదేంటి వీళ్ళమ్మ అసలు ఇక్కడ లేదు, ఫారెన్లో ఉంటుంది అని చెప్పింది. మరి రోహిణి అమ్మ ఇక్కడే ఉంది, వీళ్ళేమో పేదవారిలాగానే ఉన్నారు, కానీ రోహిణి వాళ్ళు కోటీశ్వరులని చెప్పింది. తను చెప్పిన మాటలకి ఇక్కడ చూసేదానికి అసలు సంబంధమే లేదు. ఏంటి అని మనసులో అనుకుని ఇక ఆ మాట అడుగుతుంది ఆవిడ్ని. మీ అమ్మాయి రోహిణి అంటున్నారు కదా, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా అమెరికాలో ఉన్నారా అని అంటే, ఏంటమ్మా అమెరికా వెళ్ళేది, అమెరికా వెళ్ళడం అంటే మాటలా, మాలాంటి వాళ్ళు అమెరికా వెళ్ళడం అంటే మేము చనిపోయిన తర్వాత మా ఆత్మలు వెళ్ళడమే, బ్రతికి ఉండగా మాలాంటి వాళ్ళు అసలు అక్కడికి వెళ్ళడం ఏంటి, అంతా ఇంత డబ్బు అవుతుందా, అసలు వెళ్ళే అవసరం ఎందుకు ఉంటుందమ్మా, కూతురు మీద బ్రతుకుతున్నాను, నా కూతురు రోహిణి నన్ను ఇదిగో వీడిని పెంచడానికి మా ఇద్దరిని పోషించడానికి అష్ట కష్టాలు పడుతుంది, చిన్న జాబు చేస్తుంది, ఆ జాబ్లో వచ్చే ఆదాయంతో మమ్మల్ని పోషించడం తనకి చాలా కష్టంగా మారింది, అలాంటిది మేము అమెరికాలో ఎందుకుంటామమ్మా అని అనగానే, సారీ అమ్మా, ఎవరో ఏదో చెప్పారని నిన్ను అలా అడిగాను, బాధపడకండి అని అంటుంది. ఇక తర్వాత బాలు కూడా షాక్ అయిపోతాడు. మనోజ్ గాడే అబద్ధాల పుట్ట, మాయల మరాఠీ అనుకున్నాను, కానీ అంతకంటే ఎక్కువ మాయ ఇదిగో ఈ రోహిణిలో ఉన్నట్టుంది. అన్నీ అబద్ధాలు చెప్పింది, కోటీశ్వరులమని చెప్పింది, వాళ్ళ డాడీ మమ్మీ అందరూ కూడా ఫారెన్లో స్థిరపడ్డారని చెప్పింది, చాలా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయని చెప్పింది. అయితే ఇవన్నీ అబద్ధాలన్నమాట అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక తర్వాత ఆ బాబుని చూసి, ఈ బాబు ఎవరు అని అడుగుతుంది మీనా. వీడు వీడు నా మనవడు అని అంటుంది. మీ మనవడా అంటే మీకు మరో కూతురు కూడా ఉందా, తనకి పుట్టిన బిడ్డ అని అడుగుతుంది. లేదంటే మీకు అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి పుట్టిన బాబు ఈ బాబు మీకు మనవడవుతాడా అని చాలా గుచ్చి అడుగుతుంది మీనా. అయితే రెండు కాదనే చెబుతుంది. మరి మనవడంటున్నారు, ఏ సంబంధం మీకు లేదా అని అంటే, ఎందుకు లేదమ్మా, ఉంది, వాడికి అందరూ ఉన్నారు, కానీ వాడి తలరాత అంతే, కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో తల్లి ఉన్నా తల్లి లేనట్టే లెక్క, తల్లి అని చెప్పుకోలేని పరిస్థితి, అలా చెప్పుకుంటే వాళ్ళకి ఓ జీవితం అనేది ఉండదు, అందుకని కొన్ని విషయాలు ఎవరికి చెప్పకూడనివి ఉంటాయి, అలా వీడి పుట్టుక గురించి నేనేమి చెప్పలేనమ్మా అని అనడంతో ఇక మీనా ఆలోచనలో పడుతుంది. అదేంటి, నాకేమీ అర్థం కాని విధంగా ఆవిడికి మాత్రమే అర్థమయ్యే విధంగా తెలిసి తెలియనట్టు చెప్పింది, అదెలా కుదురుతుంది, తల్లిదండ్రి లేకపోవడం ఏంటి, ఒకవేళ ఉన్న వాళ్ళ గురించి చెప్పకపోవడం ఏంటి, ఏంటిదంతా, ఇప్పుడు ఈవిడ చెప్పిన దాన్ని బట్టి రోహిణి మీద కూడా అనుమానం వస్తుంది. ఇన్ని విషయాలు అబద్ధాలు చెప్పిన మనిషి ఇది మాత్రం నిజంగా ఎందుకు చెబుతుంది, ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన సుశీలమ్మ సత్యానికి ఫోన్ చేస్తుంది. ఎందుకురా పదే పదే ఫోన్లు చేస్తున్నావు నువ్వు, నేను నా మనవడు మనవరాలు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం పిండి వంటలు వండుతున్నాను, నువ్వేమో ఫోన్లు చేస్తూనే ఉన్నావు, అందుకనే చేతులు కడుక్కొని ఇప్పుడు నేను నీకు ఫోన్ చేస్తున్నాను, నీ మనవడు నీ మనవరాలు రానివ్వురా, వాళ్ళిద్దరిని ఒకటి చేస్తానని చెప్పాను కదా, వాళ్ళిద్దరు మనసుల్లో ఉన్న అభిప్రాయ భేదాలన్నీ పోగొట్టి వాళ్ళిద్దరూ ఆదర్శ దంపతుల్లాగా నేను మార్చుతాను, నువ్వు వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోతావు, వీడు నా కొడుకేనా, నా కోడల్ని ఇంతలా ప్రేమిస్తున్నాడేంటి అని నువ్వే ఆశ్చర్యపోయేలాగా నేను చేస్తాను అని చెప్పడంతో, చాలమ్మా చాలు, నువ్వు ఇలా చేస్తావని నీ దగ్గరికి పంపించాను, వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటిగా ఉంటే అంతకంటే నాకు ఏమీ అక్కర్లేదు, ఆ దేవుణ్ణి నేను ఏది కోరుకోను, బాలు మీనా జీవితం బాగుండాలనే నేను అనుక్షణం కోరుకుంటాను, దానికోసమే తాపత్రయపడతాను అని అంటూ ఉంటాడు. మరేం కంగారు లేదు అని అంటుంది.
అమ్మా మరి ఏం పిండి వంటలు చేసావమ్మా? ఇవన్నీ ఎందుకు చెప్పు? నీకు కూడా ఓపిక లేదు కదా అని అంటే, ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా నా మనవడు నా ఇంటికి వస్తున్నాడు, వాడి కోసం ఓపిక తెచ్చుకొని చేశాను. అయినా నాకేం తక్కువరా? ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఆరోగ్యంగా ఉన్నాను అని ఇక సత్యంతో చెప్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన ప్రభావతి, ఏంటండి మీరు పొద్దస్తమానం మీ అమ్మగారితో ఫోన్లు, ముచ్చట్లు, మాటలు ఇవేనా? మీకు ఇంకో ప్రపంచం లేదా? మనోజ్ గడికి పెళ్లి పెట్టుకున్నాము, వాటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎంతమందిని పిలవాలి, ఏ ఫంక్షన్ హాల్లో చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ అసలు మీకు ఆలోచన ఉందా? లేదు. ఇవన్నీ పక్కకు వదిలేసి ఎంతసేపు బాలు, మీనా వీళ్ళ గురించే మాట్లాడతారేంటి? వాళ్ళ గురించి మీరు ఎంత ఆలోచించినా, ఎంత తాపత్రయపడ్డా అదంతా వేస్ట్. బూడిదలో పోసిన పన్నీరుకి విలువే ఉండదు. అలా ఆ బాలు కోసం నువ్వు ఎంత చేసినా అదంతా వృధా. మీరు పెట్టే ఆ ధ్యాస మనోజ్ గాడి మీద పెడితే రేపటి రోజున వాడు మన ఇద్దరిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. మన శేష జీవితం మనోజ్ గాడి దగ్గరే ఎప్పటికైనా. అది మీరు మర్చిపోయి దాని గురించి ఆలోచించకుండా ఎందుకు పనికిరాని బాలు కోసం ఎందుకు తాపత్రయపడతారు? బాలు ఎలాంటి వాడో నాకు తెలుసు కాబట్టే నేను దూరంగా ఉంటున్నాను. మీరు కూడా మారండి, మీరు కూడా దూరంగా ఉండండి. ఎప్పటికైనా మనల్ని చూసేది మనోజే అని మీరు గుర్తుపెట్టుకోండి అని అనగానే, ఎప్పటికైనా మనోజే చూస్తాడు అని నువ్వు ఆశ పెట్టుకొని అత్యాశతో నువ్వు ఊహాలోకంలో విహరిస్తున్నావు. కానీ నేను అలా కాదు, యథార్థలో నేను బ్రతుకుతాను, నిజంలోనే నేను బ్రతుకుతాను. ఎప్పుడో చూస్తాడో చూడడో తెలీదు, కానీ ఇప్పుడు చూసేది బాలునే కదే. బాలు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే 4 వేళ్ళు నీకు నీ కొడుకుకి నోట్లోకి వెళ్తున్నాయి. నీ కొడుకు చెట్టంత ఎదిగాడు, పెళ్ళికి సిద్ధమైపోయాడు. కనీసం కన్న వాళ్ళకి ఓ ముద్ద పెడదాము, కష్టపడి సంపాదించి వాళ్ళ చేతిలో పెడదాము అని వాడికి ఉందా? లేదు. ఇప్పుడు లేదు, ఎప్పుడో వస్తుందట. నువ్వేమో నమ్ముతున్నావు. నమ్మచ్చు బిడ్డల్ని, కానీ అంత ఇదిగా నమ్మితే ఖచ్చితంగా మోసపోతారు. ఇప్పుడు చూడని వాడు ఎప్పుడో మనం చచ్చేటప్పుడు చూస్తాడన్న నమ్మకం నీలో బాగా ఉంది, కానీ ఆ నమ్మకం నాకు లేదు. కానీ ప్రభా, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా మనల్ని చూసేది, ఇప్పుడు చూస్తున్నది ఎప్పుడైనా బాలునే. బాలు ఎంత మంచివాడో, వాడికి ఎంత మంచి మనసో కన్న తల్లివి నీకు అర్థం కాకపోవడం నిజంగా అది నీ దురదృష్టం. వాడి దురదృష్టం కూడా. వాడంత మంచి మనిషి ఎక్కడా ఉండరు. వాడికి మనం కావాలి. నువ్వన్నా నేనన్నా వాడికి మరో ప్రపంచం లేదు. మనమే వాడి సర్వస్వం. అలాంటి వాడిని పక్కన పెట్టి ఏంటేంటో నువ్వు మాట్లాడుతున్నావు. నీ కళ్ళు ఎప్పుడు తెరుచుకుంటాయో, ఎప్పుడు మంచి చెడు నువ్వు ఎప్పుడు గ్రహిస్తావో ఆ దేవుడికే తెలియాలి. ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన బాలు, మీనా వాళ్ళ ఊరు రాగానే ఇక దిగాల్సి వస్తుంది. ఇక తర్వాత రోహిణి వాళ్ళ అమ్మతో మాట్లాడి ఇద్దరు కూడా బస్ దిగుతారు. బస్ దిగినా కూడా పరధ్యానంగా ఉంటుంది మీనా. బాలు తనని చూసి, ఏంటి బస్ ఎక్కినప్పుడు చాలా సంతోషంగా కళ్ళు పెద్దవి చేసుకొని ఈ ఊరంతా చాలా సంతోషంగా చూసావు, ఇప్పుడేంటి సంతోషం లేదు? నువ్వు ఊర్లో తిరుగుతున్నావు, ఇటుపక్క అటుపక్క అన్ని పచ్చటి పంట పొలాలు, చూడు ఎంత బాగుందో. నువ్వు ఇదంతా మర్చిపోయి మళ్ళీ ఏంటి పరధ్యానంలోకి వెళ్ళిపోయావు అని అనగానే, అది కాదండి, మనోజ్ బాబు గారిని రోహిణి మోసం చేస్తుందండి. తను అన్ని విషయాలు దాచిపెట్టి తను మాయ చేసింది అత్తయ్య గారిని అని అనగానే, అవును, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి బాలు అంటాడు. మరి ఈ విషయం మనం అత్తయ్య గారితో చెప్పేద్దామండి. రోహిణి ఎందుకు మోసం చేస్తుందో మనం నిలదీద్దామండి, మనోజ్ గారికి చెప్దాము అని అంటే, ఏంటి చెప్పేది? నువ్వు చెప్పద్దు, నేను కూడా చెప్పను అని అంటే, అదేంటండి, మోసం చేసి అలా చేసుకోవడం తప్పు కదా అని అంటుంది. ఏంటి తప్పు? తప్పేమీ లేదు. మనోడేమైనా తక్కువ తిన్నాడు అనుకుంటున్నావా? వాడు ముదుర్లకే చాలా పెద్ద ముదుర్లు. వాడంత ముదురు నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే ఉండడు. వాడు చేయని మోసం అంటూ లేదు, చేయని తప్పు లేదు, ఆడని అబద్ధమే లేదు. అసలు వాడేవో అబద్ధాల పుట్ట. వాడు మోసానికేవో కేర్ ఆఫ్ అడ్రస్. నమ్మిన మనిషిని నట్టేట ముంచేయడంలో వాడే నెంబర్ 1. ఇలాంటి బిరుదులు వాడికి ఎన్నైనా ఇవ్వచ్చు. అలాంటి వాడిని ఓ అమ్మాయి మోసం చేయడం తప్పే కాదు. అంతెందుకు, నిన్ను మోసం చేయలేదా? పెళ్లిపీటల మీద
నన్ను పిచ్చోడిని చేసి నిన్ను కట్టబెట్టలేదా? వాడు ఎవరినైనా మోసం చేసేయగలడు. అలాంటి వాడికి రోహిణియే కరెక్ట్. నువ్వేమీ చెప్పొద్దు, నేను కూడా చెప్పను అని అంటాడు. అయ్యో ఎందుకు అలా అంటున్నారు? మీ అన్నయ్య ఏదో తప్పు చేశాడని మనం కూడా తప్పు చేస్తే మీ అన్నయ్యకి మనకి తేడా ఏముంటుందండి అని అనగానే, చూడు మహాతల్లి, ఇప్పుడు నువ్వు నీతి వాక్యాలు చెబితే నేను ఏమీ చెప్పలేను. వాడి మోసాలు మామూలు మోసాలు కావు. ఓ హద్దు ఎప్పుడో దాటిపోయింది. వాడు చేసిన మోసాలు తెలిస్తే ఎవ్వరు భరించలేరు. తల్లి కొడుకుల్ని విడదీసేయడం మాత్రమే కాదు, అన్నదమ్ముల్ని కూడా లోకంలోనే చేయగలడు. అంత పెద్ద మోసగడువాడు. వాడికి జరిగింది చాలా చిన్నది. ఇది తప్పేమీ కాదు. నువ్వు కూడా ఏం చెప్పొద్దు. అయినా మా అమ్మ ఎప్పుడు వాడి మీద చాలా నమ్మకం పెట్టుకుంటుంది కదా. అలా నమ్మకం పెట్టుకునే వాళ్ళకి ఇలాగే జరుగుతుంది అని అంటాడు. ఈలోపు ఇక సుశీలమ్మ ఇల్లు రావడంతో, ఇదిగో ఇదిగో ఈ ఇల్లే, ముందుకెళ్ళిపోతున్నావేంటి, ఇలా రా పూలగంప అని చేపట్టుకొని వెనక్కి లాగుతాడు. ఓ ఇదేనా అని అంటుంది. ఇంతలోపు ఇక సుశీలమ్మ ఆ పక్కన వాళ్ళని ఈ పక్కన వాళ్ళని ఎదురింటి వాళ్ళని అందరినీ పోగు చేస్తుంది. నా మనవడు నా మనవరాళ్ళు వస్తున్నారు. వాళ్ళిద్దరిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. వాళ్ళకి మీ చేతులతో దిష్టి తీయండి అని చెప్పడంతో, అలాగే సుశీలమ్మ, ఎప్పుడు నువ్వు ఇక్కడ ఉంటావే కానీ నీ ధ్యాస నీ ప్రాణం అంతా కూడా అక్కడే ఉంటుంది. అలాంటి నీ ప్రాణం ఇక్కడికొస్తే నువ్వు మామూలుగా ఎందుకుంటావో, నిజంగా నీకు సంబరమే. మేము దిష్టి తీస్తాంలే, నీ మనవడికి దిష్టి ఏమీ తగలదు. ఒకవేళ తగిలినా దిష్టి అంతా పోతుందిలే, నువ్వేమీ కంగారు పడద్దు అని అనగానే, ఇంతలోపు బాలు మీనా రావడంతో వాళ్ళని చూసి అందరూ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు. ఇక సుశీలమ్మ కూడా సంతోషంతో, మనవడా ఎంతసేపు అయింది వచ్చి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మ మీనా బాగున్నారా అని పలకరిస్తుంది చాలా ఆప్యాయంగా. ఇక బాలు మీనా కూడా సుశీలమ్మని చూసి చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఇక తర్వాత, మాటలేనా, లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, ముందు దిష్టి తీస్తాము అని చెప్పి ఒకరు గుమ్మడికాయ, ఇంకొకరేమో ఎర్రనీళ్ళు, ఇంకొకరు కర్పూరం అలా వరుసగా నిలబడడంతో బాలు ఇక మీనా ఇద్దరు షాక్ అవుతారు. ఏంటిది, మేమేనా చిన్నపిల్లలమా, లేదంటే కొత్తగా ఇప్పుడే పెళ్లి చేసుకొని ఇంటికొస్తున్నామా, మాకు దిష్టేంటి అని అంటారు. అదేంట్రా అలా అంటావు, పాపిష్టి కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. చిలక గోరింకల్లాగా ఉంటారు. ఎంతమంది కళ్ళు పడుంటాయో ఏమో. అందుకని ఈ దిష్టిలన్నీ తీసేస్తే ఇక నీకు ఏ దిష్టి ఉండదు. మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు అని అంటే, ఏంటి సుశీల డార్లింగ్ ఇంకా ఇవన్నీ, నాకేం దిష్టి తగులుతుందే అని అనగానే, ఇక అలా అనద్దు బాబు, పెద్దవాళ్ళు వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. అయినా పెళ్ళైన కొత్తే కదా, మీరు కూడా పెళ్ళైన కొత్త జంట ఇలా ఊరు విడిచి ఇలా వస్తే ఖచ్చితంగా దిష్టి తీయాలి, కాదనద్దు అని చెప్పి ఇక దిష్టి తీస్తారు. సుశీలమ్మకు ఉన్న ప్రేమని చూసి షాక్ అయిపోతుంది ఇక మీనా. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.